ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం చదువుకుందామండి. ముందుగా ప్రకటన చెప్తున్నాను, గ్రామ్స్ జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథం చదువుకుందామండి. ఆది కాండము 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. ఆది కాండము 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఈ రాత్రికాల సమయంలో మన వాక్య భాగము, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఒకానొక రోజు దేవుడైన యెహోవా భూలోకమును సందర్శించారు. ఆ సమయంలో అబ్రహాము గారు సింధూర వనములో మమ్రే వృక్షము క్రింద గుడారపు వాకిట ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అతిథుల కొరకు. ఆ సమయంలో దేవుడు వారిని దర్శించడం మనం చూసాం. అబ్రహాం గారు ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి బ్రతిమలాడి ఆతిథ్యం ఇవ్వడానికి వారి గృహానికి తీసుకొని వచ్చి ఆ మస్తకి వృక్షము క్రింద వారిని కూర్చోబెట్టి ఇంట్లోనికి వెళ్ళి వారికి కావలసినటువంటి భోజన పదార్థాలని త్వరపడి సిద్ధపరిచి అవన్నీ తీసుకొని వచ్చి దేవునితో కూడా ఉన్నటువంటి దేవుని దూతలు వారికి ఆతిథ్యం ఇచ్చి వారు భోజనం చేసిన తర్వాత వీరిని దీవించారు. తిరిగి వెళుతూ ఉండగా వారిని సాగనంపడానికి అబ్రహాం గారు వారి ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులతో ఆ అతిథులను సాగనంపడానికి వారితో కూడా కొంచెం దూరం ముందుకు వచ్చాడు. ఆ ముగ్గురిలో ఒకరితో అబ్రహాం గారు మాట్లాడుతూ ఉండగా ఆ ముగ్గురిలో ఇద్దరు సొదొమ గొమొర్రాల వైపు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు. ఆ ముగ్గురిలో ఒకరు నిలిచి అబ్రహాం గారితో మాట్లాడుతూ, సరే అబ్రహాం వెళ్తున్నా అనే సందర్భంలో తనలో తాను ఆలోచన చేశాడంట. ఏమని ఆలోచించాడో పై వచనములో చెబుతున్నాడు. 19వ వచనములో ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు. పై వచనం 16వ వచనం నుండి, అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా అనుకుంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబో కార్యం అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రాలకి చేయబోతున్నటువంటి కార్యం, ఆ పట్టణములను శిక్షించడానికి బయలుదేరాను. ఆ పట్టణములను శిక్షించడానికి నేను వెళుతున్నాను కదా. ఈ కార్యము నేను అబ్రహాముకి నేను దాచిపెడతానా? చెప్పకుండా చెప్పాల్సిందే నేను అని అనుకుంటున్నాడు. అనుకుంటూ అబ్రహాం గారికి చెప్పబోతున్నాడు, అబ్రహాం, ఇదిగో మేము వచ్చిన పని ఇది. అసలు సొదొమ గొమొర్రాలను నేను కాల్చివేయడానికి వచ్చాం అంటే ఆ మాట వినగానే అబ్రహాం గారి గుండె జల్లుమని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మేమున్న స్థలంలో మాకు ఒక వార్త తెలిసింది. ఆ నలబాడుపల్లిలో ఉన్నటువంటి వారు ఎవరికో ప్రమాదం జరిగిందంట అన్నారే అనుకో,
లేకపోతే ఏదో మీకు ఒక ఆపద వచ్చింది అని తెలిస్తే మాకెంత ఆరాటంగా ఉంటుంది. అయ్యో మనవారు ఉన్నారు అక్కడ, వారికి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, వారికి జరుగుతున్నటువంటి కార్యం ఏమిటి, వారికి జరగకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాం కదా. అబ్రహాం గారు కూడా ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో, సొదొమ గొమొర్రాలను మేము నాశనం చేయడానికి వచ్చాం అనగానే అబ్రహాం గారి గుండె జల్లుమంది. అయ్యో నా తమ్ముని కుమారుడు లోతు, తన భార్య, కుమారులు, కుమార్తెలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తే నా కుటుంబం, నా బంధువుల కుటుంబం కూడా పోతుంది కదా అక్కడ. వారు నా వారు, నా రక్త సంబంధికులు, నా కుటుంబం అది అని అప్పుడు ప్రభువుని సమీపించాడు, దేవుణ్ణి సమీపించాడు. మనం చదువుకున్నటువంటి వచనం అదే 18వ అధ్యాయం 23వ వచనంలో. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి సమీపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. తండ్రి, దుష్టులతో కూడా నీతిమంతులను నీవు నాశనం చేస్తావా? ప్రశ్న వేశాడు. దుష్టులని నీవు నశింపచేయడం మంచిదే, దాన్ని ఎవరు వద్దను. తప్పు చేసిన వారికి శిక్ష కావాలి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి కదా. అది ఎవరు అభ్యంతరపరచరు నిన్ను. ఎవరైతే తప్పిదము చేశారో తప్పిదములకు తగిన దెబ్బలు తగలాల్సిందే. అలాగైతే తండ్రి, దుష్టులతో పాటు నీతిమంతులు ఉంటారు కదా, ఆ నీతిమంతులను కూడా నువ్వు నశింప చేస్తావా అన్నాడు. దేవునికే ఆలోచింపజేశాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఎంత ధైర్యం అబ్రహాం గారికి! స్నేహితుడు కదా, అందుకనే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దుష్టులతో కూడా నీతిమంతుల్ని నశింపజేస్తావా? నువ్వు దేవుడు కదా, నీకు అది దూరం అవును గాక అంటున్నాడు క్రింద వచనాల్లోనికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే చూడండి 25వ వచనంలో, ఆ చొప్పున చేసి నీవు దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి దేవునితో. దుష్టులతో నీతిమంతులను కూడా నశింపచేయడం నీకు దూరమవును గాక. ప్రభువునే గట్టిగా అడుగుతున్నాడు. అలా చేయకుందువు గాక, నీవు నా ఇష్టం నేను చేస్తే నువ్వేం చేస్తావు అనలా దేవుడు. ఇప్పుడు అంటున్నాడు అబ్రహాం, నేను సొదొమ గొమొర్రాలని నశింపచేయడానికి వస్తే అక్కడ అసలు ఎవరూ నీతిమంతులు లేరని నాకు తెలిసి నేను వెళుతుంటే నీవేంటి అక్కడ నీతిమంతులు ఉన్నారంటావు అంటే, అయ్యా అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని నువ్వు రక్షించవా అని అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, 50 మందిని ఏంటి లోతు, 50 మందిని బట్టి ఆ పట్టణాన్నే నేను కాపాడుతానని అభయం ఇచ్చాడు. దేవునికి తెలిసి అక్కడ 50 మంది లేరని, అబ్రహాం గారికి కూడా తెలిసి 50 మంది లేరని. ఇప్పుడు చూడండి, ఈయన దేవుణ్ణి సరాసరి డైరెక్ట్గా అడగకుండా ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అందుకు అబ్రహాం గారు సమీపించి మరలా అంటున్నాడు, దేవా నేను ధూళియు బూడిదనైనా నేను అయ్యా ప్రభుతో మాట్లాడుతున్నాను. అధికారిగా నీవు ఉన్నావయ్యా, నీ అధికారానికి నేను లోబడాలి, నేను తెగించి మాట్లాడుతున్నానయ్యా అంటే ప్రాణానికి కూడా తెగించా. ఒకవేళ ఇప్పుడు నీవు నన్ను కూడా శిక్షించవచ్చు, అయినా సరే నేను తెగించి నీతో మాట్లాడుతున్నాను. బూడిదలు అంటున్నాయా, నేను, 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 అంతగా తగ్గించుకుంటున్నాడండి ఆయన.
318 మంది జీతగాళ్ళు ఉన్నారు ఆయన ఇంట్లో. మిక్కిలి సంపద కలిగిన వాడు, వాస్తుపరుడు. ఇంత ధనవంతుడై ఉండి దేవుని ఎదుటేని అంటున్నాడు, నేను దుమ్ముని, నేను ధూళిని. ఈ తగ్గించుకునే స్వభావం ఈ దినాన ఎంతమందిలో ఉందండి? ఎంతమంది తగ్గించుకుంటున్నారు? కొంతమంది మాట్లాడితే వారి మాటల్లోనే గర్వం కనపడుతూ ఉంటుంది, అతిశయం కనిపిస్తుంది, వారి మాటల్లోనే కనిపిస్తుంది. వారి యొక్క ప్రవర్తనలో వారికి ఉన్నటువంటి హెచ్చింపు జీవితం, వారి యొక్క ప్రవర్తనలోనే వారి గర్వపు మాటలో వారి యొక్క గర్వాన్ని చూపిస్తూ ఉంటారు వారి నడతలోనే. ఇప్పుడు అబ్రహాం గారు తగ్గించుకుంటున్నాడు. నా ప్రభువా, నా దేవా, నేను దుమ్మునయ్యా, ధూళిని, నీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను, ఒక్క మాట వింటావా అంటే ఏంటి చెప్పు అన్నాడు. ఒకవేళ అక్కడ 50 మంది ఉండరయ్యా, ఒక 10 మంది తగ్గుతారేమో, అక్కడ 40 మందే ఉంటారేమో అన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాం సరే, నువ్వు 50 మంది లేరంటున్నావు, 45 ఉన్నా సరే, ఒక 5 తగ్గినా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. ఇప్పుడు అబ్రహాం గారికి ఏం అడగాలో ఆయనకి తెలుసు. ఆ అడగడానికి తీసుకొస్తున్నాడు మెల్లిమెల్లిగా ప్రభు కోపాన్ని తగ్గించుకుంటూ తెస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుతూ, అయ్యా ఒకవేళ 45 కూడా అక్కడ ఉండరేమో, 40 మంది ఉంటే ఏం చేస్తావు? ఆ 40 మంది ఉన్నా కానీ కాపాడతాను. మరలా అడుగుతున్నాడు, నేను దుమ్మును, ధూళిని, ప్రభు కోపపడని ఎడలా నేను మాట్లాడతానయ్యా. నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉంటే ఇంకొక మాట మాట్లాడతాను. అక్కడ 30 మంది ఉంటారయ్యా. ఒకేసారి ఎంతమందిని తగ్గించాడు? 15 మందిని తగ్గించేశాడు. అక్కడ 45 కూడా ఉండకపోవచ్చు అయ్యా, 30 మందే ఉంటారు తండ్రి అన్నాడు. సరిపో, 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతానన్నాడు. మరలా కాళ్ళ ఎలా పడుతున్నాడు, అయ్యా నీతో మాట్లాడడానికి కొంచెం ధైర్యం చేస్తున్నాను, నేను తెగిస్తున్నాను. అక్కడ ఇంకో 10 మంది తగ్గొచ్చు అయ్యా, 20 మందే ఉంటారు అన్నాడు. సరే, ఆ 20 మందిని బట్టి నేను కాపాడుతానన్నాడు. మరలా అంటున్నాడు, ఇంకొక మారే మాట్లాడుతానయ్యా, ఇక నేను ఎక్కువ మాట్లాడను, ఇంకొక్కసారి మాట్లాడదు. ఎందుకు? అబ్రహాం గారు అనుకున్న సంఖ్య వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడో, బతిమలాడుతున్నాడో ఆ సంఖ్య చెప్పేస్తాడు. ఇప్పుడు 50 నుంచి 45, 45 నుంచి 30, 30 నుంచి 20, ఇప్పుడు 20 నుంచి ఇప్పుడు అన్నాడు, అక్కడ 10 మందే ఉన్నారనుకో అయ్యా, ఆ 10 మందిని బట్టి నీవు పట్టణాన్ని కాపాడవా అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, అబ్రహాం 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడను, ఆ 10 మందిని కాపాడతా అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడతా, 10 మంది ఉంటే ఈ 10 మందిని కాపాడి పట్టణాన్ని నాశనం చేస్తా అన్నాడు దేవుడు. సహోదరులారా, అబ్రహాం గారికి తెలుసు అక్కడ 10 మంది ఉన్నారని. ఎవరెవరు 10 మంది? లోతు భార్య, ఆయన 2 కుమార్తెలు ఎంతమంది అయ్యారు? 4. 2 కుమారులు ఎంతమంది అయ్యారు? 6. 2 కోడళ్ళు ఎంతమంది? 8 మంది. 2 అల్లుళ్ళు 10 మంది. అందుకని తన కుటుంబం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ప్రియ సహోదరులారా, రాత్రికాల సమయంలో మనం ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో మన కుటుంబం కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. వారంలో ఒక్కరోజు నిర్ణయించుకో. ఎక్కడో హాస్పిటల్స్లో ఉండే వాళ్ళని, దేశంలో ఉన్న భక్తుల్ని, అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి వారు అందరి కొరకు ప్రార్థన చేస్తావు. మంచిదే, అందరి కొరకు చేయాలి. మనం నీ కుటుంబం కొరకు కూడా కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి, నువ్వెంతగా దేవుని సన్నిధానంలో ఉన్నా, నువ్వెంతగా దేవునితో కాలం గడుపుతున్నా, సహోదరులు ఎంత ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటారు, సంఘంలో సహవాసంలో నమ్మకస్తులుగా ఉంటారు.
కానీ భర్తలు ఇంకా మారని వారు చాలామంది ఉన్నారు. సహోదరులు ఆత్మీయులు, వారిని తప్పు పట్టడానికి వీల్లేదు. కొంతమంది నిందిస్తూ ఉంటారు వాళ్ళని, నీ ప్రార్థన సరైంది కాదు, అది ఇది అని. కాదు, నీ ప్రార్థన బాగానే ఉంది, నీ ఆత్మీయ జీవితం బాగానే ఉంది, కానీ మార్పు లేని నీ భర్త ఉన్నాడే, దుష్టుని చేతిలో ఉన్నాడు అతను. అతని కొరకు, అతని మార్పు కొరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉన్నావు. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన కావాలి. వారంలో ఒక్క రోజు తన కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో మార్పు లేని నా భర్తయ్య, ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నా. భార్యాభర్తలు ఇద్దరూ ఐక్యంగా ఉండడానికి, మిగిలిన విషయాలన్నిటిలో కలిసే ఉంటాడు, కానీ ప్రార్థన విషయంలో అతను దూరం అవుతున్నాడయ్యా. రక్షణ విషయంలో నీకు దూరం అవుతున్నాడు. కాబట్టి అతని కొరకు ప్రార్థిస్తున్నా. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ రక్షించబడి ఉంటారు, బిడ్డలు లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ కొరకు నువ్వు ఒక దినమును ప్రత్యేకించుకో. కన్నీళ్ళు కార్చి ఏడ్చి ప్రార్థన చేయి, ప్రాధేయపడు. మార్పు లేని నీ కుటుంబం, మారు మనసు పొందని నీ బిడ్డలు నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పట్ల భారము కలిగి ప్రార్థన చేయి. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. అబ్రహాం గారు ఎంత ప్రాధేయపడ్డాడో, దుమ్ముని ధూళిని నాయనా ప్రభుతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నానయ్యా, నన్ను కనికరించు. 10 మందే ఉంటే ఆ 10 మందిని బట్టి ఆ ప్రాంతాన్ని కాపాడవా అంటే దేవుడు అన్నాడు, ఆ 10 మందిని నేను ప్రత్యేకిస్తా, వారిని కాపాడుతాను ఆ 10 మందిని అన్నాడు. ఇంతకీ ఆ పట్టణాన్ని నశింప చేయడానికి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, ఆ పట్టణములో దేవునికి మొర వినపడుతుందంట. ఆ పట్టణములో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను గూర్చి దేవుని సన్నిధానానికి ప్రార్థన వినపడుతుంది. అది ఎక్కడ అంటే పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. చూడండి, ఆది కాండములో మనం చదివాం, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, ఆ మొర నా యొద్దకు వచ్చింది, అది నిజమా కాదా తెలుసుకోవడానికి వచ్చాను నేను అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణములను ఆయన భస్మము చేసి దృష్టాంతముగా ఉంచుటకు నాశనము చేసెను. ఇక్కడ అంటున్నాడు చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఎలాంటి వారంటే ఆ పట్టణంలో ఉంది? దుర్మార్గులు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, అందరు వినండి. ఒక పర్యాయము కొండముచ్చులన్నీ కలిసి చలిమంటేసుకొని అంట. వింటున్నారా? కొండముచ్చులు, కోతులు వేరు, కొండముచ్చులు వేరు. కొండముచ్చులన్నీ చలిమంటేసుకొని చలికాలంలో. అదే సమయంలో అటువైపు నుండి ఒక కుందేలు వెళ్తుంది, చెవులి పిల్లి అంటారు దాన్ని, కుందేలు వెళ్తుంది. వెళుతూ వీళ్ళ కోసం వీళ్ళ వైపు చూసింది. ఆ కుందేలు చూస్తే ప్రయాసపడుతున్నాయి. ఈ కొండముచ్చులన్నీ ఒకటి అడిపోతుంది, ఒకటి ఇటు వస్తుంది, ఎగురుతున్నాయి. చలిమంట కాడ కూర్చొని ఎగురుతున్నాయి. ఆ కుందేలు చూసి ఏంటి అసలు ఇలా పరిగెడుతున్నాయి అంటే, చలిమంట కాసుకుంటున్నారు, అటు ఇటు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చూస్తే, చలిమంట దేంతో వేసుకున్నాయో తెలుసా? మినుగురు పురుగులు తెలుసా మీకు? పడాభిపురంలో ఉన్నప్పుడు తెలియదులే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఉంటారు. ఆ పురుగులు ఎగురుతూ ఉంటే, లైట్లు వెలుగుతూ ఉంటాయి వాటి రెక్కల క్రింద. తోక భాగంలో లైట్ వెలుగుతూ ఉంటుంది. చీకటిలో అవన్నీ ఎగురుతూ ఉంటే లైట్లు ఎగురుతూ ఉన్నట్టు ఉంటుంది. ఈ కొండముచ్చులన్నీ ఏం చేసినాయి అంటే, ఆ మినుగురు పురుగులన్నీ తెచ్చి కొప్పేసి దాని ఎదురు ఆహా అని చలిగాగుతున్నాయి. మినుగురు పురుగులతో చలి కాసుకోవచ్చా? కాసుకోలేరు. వీటికి తెలీదు
తెలియక వాటి అన్నింటిని తెచ్చి ఇక్కడ కుప్పేసి వాటి మధ్యలో చలిగాగుతూ ఉన్నాయి. అదే ఎగిరిపోతూ ఉంటే ఈ కొండముచ్చులు ఏం చేస్తున్నాయి, వాటిని పట్టుకొని మరలా అక్కడ పెడుతున్నాయి. అప్పుడు ఈ కుందేలు చూసి కొండముచ్చుతో అంటుంది, మీరు ఎంత మూర్ఖులు అసలు, ఎవరైనా మినుగురు పురుగులతో చలి కాసుకుంటారా? అది చలి ఏమన్నా తగ్గిద్దా? ఏదైనా మీరు మంట వేసుకోవాలి కానీ ఎలాగున్నారేంటి తెలివి లేకుండా అని కుందేలు వాటితో అంటే, ఈ కొండముచ్చులు కోపం వచ్చేసింది. కోపం వచ్చి, మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళు అంటావా, మేము చలిమంట వేసుకుంటే ఇది కాదంటావా అని ఆ కుందేలు చెవులు పట్టుకొని నేలకేసి కొట్టి చంపేసినాయి. మూర్ఖులు ఎవరి మాట వినరు. మూర్ఖులకి నీవు ఏదైనా మంచి చెప్పడానికి వెళితే వారికి నీవు పగయుతావు తెలుసా. వారు నీ మీదే పగ పెట్టుకుంటారు. మంచి చెప్పిన వారిని వారు నశింప చేయాలని చూస్తారు. మంచి చెప్పకూడదు మూర్ఖులకి. అందుకని మూర్ఖులకి మంచి చెప్పడానికి పోతే నీకే చేటు కలుగుతుంది. మూర్ఖుల్ని గోధుమల మధ్య వేసి దంచిన వారి మూర్ఖత వారి నుంచి వదిలిపోదు అంటాడు సొలొమోను. మూర్ఖులు కొండముచ్చులన్నీ కుందేలుని చంపేసినాయి. అలాగనే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారంటున్నాడు పేతురుకి రాస్తూ పౌలు భక్తుడు. పేతురు గారు ఏమంటున్నాడు, ఇక్కడ దుర్మార్గులు ఉన్నారు ఆ పట్టణం అంతా. ఆ పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఎలాంటి వారు అంటే కామవికారయుక్తమైన నడవడి కలిగిన వారు, కామంతో నింపబడి ఉన్నారు. వయసుతో తేడా లేదు. చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు కూడా, వృద్ధాప్యం వచ్చినటువంటి వారు కూడా వారు ఎలాంటి వారు అంటే కామవికారముతో ఉన్నారు. లోతు ఇంటికి వచ్చినటువంటి దేవుని దూతలను వారు మోహించి వారితో పాపం చేయాలని వారందరూ చీకటపడగానే తలుపులు వేసుకుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి బాలురు మొదలుకొని వృద్ధులు వరకు ప్రజలందరూ నలుదిక్కుల ఆ ఇంటిని చుట్టి వేశారు. తలుపు కొడుతున్నారు, రోజు తలుపుది, ఏ రాత్రి మీ ఇంటికి వచ్చినటువంటి వారిని మేము పాడు చేయాలి. ఎవరు వచ్చారు? పురుషుల్ని పాడు చేయాలని. ఎన్ని భయంకరమైన వార్తలు వింటున్నామో తెలుసా? ఎన్ని భయంకరమైన వార్తలు. ప్రభుత్వ చట్టాలు మారిపోయినాయి. ఈ 2017-18 సంవత్సరాల్లో ఎలాంటి తీర్పులు వచ్చినాయి అంటే, ఎలాంటి చట్ట మార్పులు వచ్చినాయి అంటే మన భారతదేశంలో ఎలాగటి అన్నీ కూడా నపుంసకుల వివాహాలు చేసుకోవడానికి, అక్రమ సంబంధం తప్పు కాదు, లీగల్ చేసేశారు. భార్యకి ఇష్టమైతే భర్త మరొక అమ్మాయిని తెచ్చింట్లో పెట్టుకోవచ్చు అంట. ఇవి మన భారతీయ చట్టాలన్నీ ఎలాంటివి వచ్చినాయి. ఆ దినాల్లో దుష్టులు, దుర్మార్గులు యొక్క కామ వికార యుక్తమైన నడవడి ఎలా ఉన్నారు అంటే బాలురు మొదలుకొని, బాలురు అంటే ఏ వయసు వాళ్ళని అంటారంటే బాలబాలికలు అంటే 12 సంవత్సరాల లోపు వాళ్ళని బాలబాలికలు అంటారు. 12 దాటితే కౌమార్యం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం, వార్ధక్యం. 12 సంవత్సరాల లోపు వాళ్ళని బాలబాలికలు అంటారు. లేదు 15 వేసుకో, వీళ్ళెంత బాలబాలికలు. కామ వికారయుక్తమైన నడవడి చేత నడుస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు, 7వ తరగతి 8వ తరగతి పిల్లలే ఆడపిల్లలను పాడు చేస్తున్నారు. భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. పెద్దవారు, వివాహాలైన వారు అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఇవన్నీ కూడా లోతు దినములలో ఎలాగుండెనో మనిషి కుమారుని దినముల యందు అలాగే ఉండును అని యేసు ప్రభు వారు చెప్పింది నెరవేరుతుంది. ఈ దినం జరుగుతుంది అది కదా. కామోద్రేకులు కావట్లేదా ప్రజలు? ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉన్నటువంటి ఫోనుల్లో చూసుకొని కామోద్రేకులు అవుతున్నారు. భయంకరమైన పరిస్థితులు నెలకొని చెప్పలేనంత వికృత శాస్త్రాలు,
నేను ఇప్పుడు నోరు విప్పి మీకు చెప్పలేనటువంటి వికృత శాస్త్రాలు జరుగుతున్నాయి బయట. పురుషులతో, స్త్రీలతో అవాంఛనీయమైన కార్యములు చేస్తున్నారని పౌలు భక్తుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. రోమాపత్రికలో చెబుతున్నాడు, భయంకరమైన పరిస్థితులు ఎలా అలుముకొనియో చెబుతున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఇంకా పైకి 22 నుంచి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. వారి శరీరములను అపవిత్రతకు పరస్పరము అవమానపరుచుకుంటున్నారు శరీరాలని. మీరు చూస్తున్నారో లేదో, స్త్రీలు పురుషులు యవనస్తులు ఒంటి మీద, ఆ శరీరం మీద నూలు వస్త్రమైనా లేకుండా అంత పచ్చబడి పీచుకొని టాటూ చేసుకొని, ఆ టాటూ చేసుకున్న దాని వెనుక వారి శరీరం మీద ఏమీ లేకుండా దిగంబరంగా నాట్యాలు చేస్తున్నారు. అవి పచ్చబడి పీచుకొని టాటూ చేసుకున్నాయి కనపడడం కోసం శరీరం మీద ఉన్న బట్టలన్నీ విడిచేస్తున్నారు. ఎక్కడెక్కడ వేసుకుంటున్నారు? రహస్య స్థలాలలో కూడా వారి శరీరం మీద కనపరుచుకోకూడని స్థలములలో ఈ పచ్చబొడు పీసుకుంటున్నారు, టాటూ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మీరు టీవీలో ఎంతమంది వాళ్ళు సెలబ్రిటీసే ఎక్కడెక్కడ వేసుకుంటున్నారు, అది కనపడాలని అలా వికృత శాస్త్రాలు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. వారి దేహములను పరస్పరము అవమానపరుచుకుంటున్నారు. బయటకు ప్రదర్శించకూడని అవయవాలని ప్రదర్శిస్తూ దిగంబరత్వాన్ని చూపించుకుంటూ వారు అదే సంతోషిస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఎంత చెప్పినా వినర్రా, వీళ్ళు వదిలే వీళ్ళని అని వాళ్ళని అపవిత్రులు వీళ్ళు అపవిత్రులు అని వదిలేశాడు. ఇదివరకు పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటే, పంజాబ్ డ్రెస్సులు వేస్తే ఇంతకుముందు పంజాబ్ డ్రెస్తో పాటు సున్నీ కూడా అమ్మేవాళ్ళు. ఇప్పుడు పంజాబ్ డ్రెస్సులతో పాటు సున్నీలు అమ్ముతున్నారా? సున్నీలు విడిగా అమ్ముతారు. ఎందుకు? ఇష్టమైతే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. సున్నీలు వేసుకోవట్లేదు ఎవరు. సరే, చిన్నపిల్లల యవనస్తులు వికారంగా ఉంటున్నారు. ఈసారి యవనస్తుల వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు కూడా అదే అలాగనే వేసి వాళ్ళు వికారంగా తిరుగుతున్నారు. మా ఇష్టం అండి, మేము ఎలా తిరిగితే మీ చూపు మంచిది కాదు అంటున్నారు. ఓరు నాయన, నువ్వు అలా తిరిగితే చూడరా వాళ్ళు. మళ్ళీ ఏమో వాళ్ళని మీ చూపు మంచిది కాదు, మీ మాట మంచిది కాదు అంటున్నారు. వికారం, కామ వికారయుక్తమైన నడవడి. వారు నడిచేదే కామ వికారయుక్తమైన నడవడి కదా. అందుచేత దేవుడు తుచ్చమైన వాంఛలకు వారిని అప్పగించేశాడు. వారి దేహములు పరస్పరము అవమానపరుచుకుంటున్నారు, అపవిత్రతకు లోనవుతున్నారు కనుక దేవుడు వారిని అప్పగించేశాడు. చదవండి. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తున్నారు. వారికి ఇష్టమైనట్లుగా మాట్లాడుతున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లుగానే వారు ప్రవర్తిస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వారు పూజిస్తున్నారు. అందువలన తుచ్చమైన అభిలాషలకు దేవుడు ప్రజలను అప్పగించేశాడు. ఎలాంటి అభిలాష అంటే ఏంటి? ఇష్టం అన్నమాట. నువ్వు ఇష్టపడేది మంచిదా చెడ్డదా? దేనిని ఇష్టపడుతున్నావు? దేని కొరకు నువ్వు నీ కోరికలను నీవు ఉంచుతున్నావు? ఒక అమ్మాయి చాలా చక్కగా ఉందండి. అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా, చాలా చక్కగా ఉంది, యవనస్తురాలు. అమ్మాయి ఇంటికి ఒక అబ్బాయిని తెచ్చింది తల్లిదండ్రుల దగ్గరికి.
వాడు ఎలా ఉన్నాడంటే, ఆ పానీపూరి బండ్లు అమ్ముతూ వాళ్ళు ఎంట్రుకలు ఉంటాయి చూసారా, కొప్పు పెట్టి పైన అట్లా పెట్టి సగం ఒక పక్కన కట్ చేసుకున్నాడు, పళ్ళన్నీ గారబట్టున్నాయి. వాడు పానబరాకు తినేవాడు, వికారంగా ఉన్నాడు. ఇంటికి తీసుకొస్తే ఏంటంటే, నేను ఈ అబ్బాయిని ప్రేమించి ఆవిడని చేస్తేనే నేను బతుకుతాను అంటుంది. అరే ఆ అబ్బాయి వాడు ఎట్లా నచ్చాడమ్మాయి నీకు? వాడు అసలు చదువు లేదు, ఏమీ లేదు. ఏం చేస్తున్నాడు వాడు? రోజుకు ఒక బైక్ ఈ అమ్మాయి ముందు తిప్పుతున్నాడు. అబ్బో, లక్షాధికారం అనుకుంది. ఎలాంటివి? తుచ్చమైనటువంటి అభిలాషలు, తుచ్చమైనటువంటి కోరికలు, ఇలాంటి వాటితో పాడు చేసుకుంటున్నారు జీవితాలు. తర్వాత ఏమన్నాడు? వారి స్త్రీలు సైతము. ఇది ఎప్పుడు చెబుతున్నారు తెలుసా? పౌలు భక్తుడు రోమాపత్రికలో, యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు చనిపోయిన తర్వాత సంఘాల స్థాపన జరుగుతుంది, ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాల కాలంలో. అంటే అప్పుడే ప్రజలు ఈ స్థితిలో ఉన్నారు. అదే పరిస్థితులలో ఈరోజు కూడా ఉన్నారు. అందుచేత వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమునకు విరుద్ధమైన ధర్మమును అనుసరించి నడుస్తున్నారు. స్త్రీలు స్వాభావిక ధర్మం అంటే పురుషుల్ని వివాహం చేసుకోవాలి, స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకోవాలి, స్వాభావిక ధర్మం అది. దానిని విడిచిపెట్టంట వారు ఏం చేస్తున్నారంటే స్వాభావిక ధర్మానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యాలు చేస్తున్నారు. అవాంఛనీయమైన కార్యాలు. పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులన్నీ ఆ దినాల్లోనే ఉన్నారు. లోతు దినాల్లో వీరే ఎక్కువ ఉంది. వారి ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారు. తలుపులు కొడుతుంటే లోతు బయటకు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, ఈ రాత్రి మా ఇంటికి వచ్చినటువంటి వారిని మీరు పాడు చేసి అంత పాతకం కట్టుకోవద్దు. మీకు అవసరమైతే నా కుమార్తెలు ఉన్నారా కన్నికలో, పురుషుని ఎరుగని వారి కన్నికలు ఉన్నారు, వారిని తీసుకెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు పాడు చేయొద్దు అంటే వాళ్ళు అంటున్నారు, పా నువ్వేది మాకు చెప్పేది, నువ్వు మా ఊర్లో పుట్టి పెరిగినోడు కాదు, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం ఈడ, నువ్వు నిన్న మొన్న మా మధ్యలోనికి వచ్చి మాకు తీర్పు చెప్తావేంటి, పో పక్కకి, అతని కంటే నీకెక్కువ కీడు చేస్తాం అంటే వాళ్ళని నువ్వు బయటకు పంపించకపోతే నిన్నే పాడు చేస్తాం. వీళ్ళకి కావాల్సింది స్త్రీలు కాదు, పురుషులంట. పురుషులతో వాంఛనీయమైన కార్యములు చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆ ప్రాంతంలో లోతు అనుదినము అంట ఏం చేస్తున్నాడు? పేతురు గారు అంటున్నాడు, కామ వికారయుక్తమైన నడవడి చేత లోతు తనని బాధిస్తున్నటువంటి వారి కొరకు తన హృదయమును నొచ్చుకుంటూ అనుదినము ప్రార్థన చేశాడంట దేవునికి. స్తోత్రం. మనము ఉన్నటువంటి బాధల్లో, మనం ఉన్నటువంటి శ్రమల్లో, మనం చూస్తున్నటువంటి భయంకరమైన దృశ్యాలలో మనము కలిసిపోక అనుదినము మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా చుట్టూ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అయ్యా, మా చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మా గ్రామం ఎలా పాడైపోయింది, మా ప్రాంతం ఎలా పాడైపోయింది, మా కుటుంబాల్లో ఎలా ఉన్నారయ్యా, అనేక మంది ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా అని. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనవి ఎలాంటివి అంటే, ఒక పెదనాన్న కుమార్తెను పాడు చేస్తున్నాడు, తమ్ముడు కుమార్తెని. ఒక మేనమామ మేనల్లుని పాడు చేస్తున్నాడు. ఇవన్నీ దొరికినప్పుడు ఫోక్సో చట్టం కింద బయట పెడుతుంటారన్నీ. ఎంత కామవికారయుక్తమైన నడవడండి, ఎంత దుర్మార్గులు ఉన్నారు, ఎంత భయంకరమైన పరిస్థితులు. స్త్రీలతో పురుషులతో అవాంఛనీయమైన కార్యములు చేస్తూ ఉండి లోతు హృదయము నొప్పించబడుతూ ఉంటే లోతు మాత్రం ఆ గ్రామంలోనే ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఇప్పుడు ఎక్కడికి చేరింది? దేవుని సన్నిధానానికి చేరింది. నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది.
నీ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకని ఇక్కడ ఆది కాండంలో మనం చదువుకున్నాం. ఆయన అంటున్నాడు 20వ వచనంలో, యెహోవా అంటున్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహు భారమైనది గనుక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర బహు ఘోరముగా, ఆ మొర గొప్పదిగా ఆయన దగ్గరికి చేరింది. అందుకనే దేవుడు అన్నాడు, నా దగ్గరకు వచ్చినటువంటి ఆ మొరబెట్టి ఏడుస్తున్న వారి మొర నిజమా కాదా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారయ్యా, ఎంత వికృతమైన శాస్త్రాలు చేస్తున్నారయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన మొర నేను వింటాను, ఇది నిజమా కాదా నేను చూస్తా. దిగిపోయి వారిని చూసి ఇవన్నీ నేను తెలుసుకుంటాను అని, వాటి చొప్పున వారు చేశారా లేదా నేను తెలుసుకుంటానని వచ్చాడు అన్నమాట ఇప్పుడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం సీరియల్ ప్రకారం చెప్పుకుందాం. ఒక్కొక్క ప్రాంతం ఎలాగా పాడైపోయిందో, ఈ ప్రాంతంలో అబ్రహాం గారు తెగించి దేవుని దగ్గర ప్రాధేయపడి తన బంధువులను రక్షించుకున్నాడు, మొరపెట్టాడు. ఆ 10 మంది కొరకు ధైర్యాన్ని, వాగ్దానాన్ని పొందాడు. దేవుడు అన్నాడు, ఆ 10 మందిని నేను కాపాడుతానయ్యా అన్నాడు. చివరికి ఎంతమంది కాపాడబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు? వాళ్ళు 10 మంది. 10 మంది రక్షించబడలా. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు, కూతురు కోడల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు. ఆ దేవుని దూతలు అన్నారు, లేలే, ఈ భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎక్కడ ఉంటావు, నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నీ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు వెళ్ళు అంటే, అయ్యా ఉన్నారు, పోయిరా పో అంటే వెళ్ళి బ్రతిమలాడాడు. అల్లుళ్ళతో చెప్పాడయ్యా, రండి వెళ్ళిపోదాం, ఈ ప్రాంతం నశించిపోతుందంట, దేవుడు చెప్తున్నాడయ్యా అంటే, పాయా పోయేవాడివే అని అల్లుళ్ళ దృష్టికి అతడు ఎగతాళి చేయవాడుగా ఉన్నాడు. మామూలు ఎగతాళి చేస్తున్నాను, నువ్వు చెప్పావులే పో అని. కోడలు కూడా అలాగనే, మేము రాము, వెళితే వెళ్ళండి అన్నారు. ఇప్పుడు 2 కుమార్తెలను తీసుకొని వీళ్ళిద్దరూ 4 మాత్రమే బయలుదేరారు. 4 బయలుదేరారు. 2 కుమార్తెలు, వీళ్ళిద్దరు 4 బయలుదేరారు. అందుకే ఆ ప్రాంతము దేవుడు లయం చేశాడు. నిజమే, నా దగ్గరకు వచ్చిన మొర వాస్తవమే. ఈ వాస్తవికమైనటువంటి ఈ ప్రాంతంలో నేను ఉండడానికి వీల్లేదని ఆ ప్రాంతమును అగ్ని గంధకములతో నశింపచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రాంతం అంతా చెడిపోవచ్చు. నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతం చెడిపోయి ఉండొచ్చు, నీ గ్రామం అంతా చెడిపోయి ఉండొచ్చు, నీ పట్టణం అంతా చెడిపోయి ఉండొచ్చు, నీ బంధువులందరూ పాడై ఉండొచ్చు. కానీ నీ కుటుంబాన్ని నీవు కాపాడుకునే శక్తి నీకుంది, నీ ప్రార్థనా బలము చేత. సహోదరి, నీ భర్తను, నీ పిల్లల్ని, సహోదరుడా, నీ ప్రార్థనా బలము చేత గోజాడి మొరపెట్టి నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. లోతు వలె, అబ్రహాము వలె దేవుని సన్నిధికి మనం మొరపెట్టాలి. తన బంధువుల కొరకు కూడా మొరపెట్టాడు అబ్రహాం గారు. తన కుటుంబం కొరకే కాదు, తన బంధువుల కొరకు కూడా మొరపెట్టాడు. అయ్యా, ఇదిగో నా బంధువులు అక్కడ ఉన్నారయ్యా, 10 మంది ఉన్నారయ్యా. ఆ 10 మందిని, కుమార్తెలు, కుమారులు, అల్లుళ్ళు, కోడళ్ళు 8 మంది, వీళ్ళొక 2 10 మంది అయ్యా, 10 మంది ఉన్నారు, వాళ్ళని రక్షించవా అని అడిగాడు. కనుక అబ్రహాం గారి యొక్క మొరను విని ఆ 10 మందిని రక్షిస్తానన్న దేవుడు అక్కడికి వెళితే 4 బయటకు వచ్చారు. ఆ 4లో కూడా ఒక ఆమె వెనుతిరిగి చూడొద్దంటే ఆజ్ఞ అతిక్రమించి ఉప్పు స్తంభం అయిపోయింది. వీళ్ళ 3 వెళ్ళారు. ఇది మన కుటుంబాలను మనం రక్షించుకుందాం. మన కుటుంబాల కొరకు మనము గోజాడి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో విజ్ఞాపనలు చేద్దాం. నీతిమంతులతో దుష్టులతో కలిపి నీతిమంతుల్ని నశింపచేస్తావా? నీతిమంతులతో కూడా దుష్టుల్ని నశింపచేయి, కానీ దుష్టులతో నీతిమంతుల్ని కలపొద్దు, అది నీకు దూరమవును గాక అని అడిగి అలాగా వాగ్దానం తీసుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అబ్రహాం గారు. అలాగనే అనుదినము నొప్పించబడి నా బాధలోనే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానం తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆ లోతు గారు. ఆ రీతిగా మనం కూడా నీతిమంతులుగా, నీతియుక్తంగా బ్రతికి దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.
హరించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తోత్రం. రాత్రికాల సమయంలో ప్రియసయ మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. పగటి కాలంలో ఆరాధనలో ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. మా జీవితాల్లో మేము ఎలా బ్రతకాలో, మీ సన్నిధానంలో వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనేండుగా గృహములు చేరు పర్యంతం మీ కాపుదల అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.